అందుకే అల్లాహ్ అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, వలా తకరబు జినా ఇన్నహు కాన ఫాహిషతం వసాఅ సబీలా, మీరు వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళవద్దు అన్నాడు. వ్యభిచారానికి దరిదాపులకు కూడా వెళ్ళవద్దు. వ్యభిచారం చేయడము, వ్యభిచారంలో ఎన్నో భాగాలు ఉన్నాయి. వడ్డీలో ఎన్నో రకాలు ఉన్నాయి, షిర్క్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి, అదేవిధంగా వ్యభిచారంలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి. అశ్లీలమైనటువంటి వాటిని చూడడం కూడా వ్యభిచారమే అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వాటి దగ్గర కూడా వెళ్ళొద్దు. పరస్త్రీతో మాట్లాడడం, అందుకే ఇస్లాం ధర్మంలో ఏకాంతంలో మాట్లాడడాన్ని నిషేధించడం జరిగింది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక వ్యక్తి పరస్త్రీతో కరచాలం చేయడం కన్నా కూడా, పరస్త్రీతో కరచాలం చేయడం, షేక్ హ్యాండ్, స్కూల్స్లో, కాలేజీల్లో, ఆఫీసుల్లో కరచాలాలు చేస్తుంటారు వెళ్ళి. ఈ కరచాలము పరస్త్రీతో చేయడం కన్నా కూడా ఒక వ్యక్తి ఒక మేకు తీసుకొని తన నెత్తి మీద కొట్టుకోవడం బెటర్ అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకంటే ఇవన్నీ కూడా వ్యభిచారానికి తలుపులు తీసేటటువంటి మార్గాలు ఇవన్నీ కూడా.